వద్దు, మన ఊళ్ళల్లో ఉద్యోగం చేసుకుంటే వద్దు. నేను అదే చెప్తున్నా, అమరావతి బాగుపడాలంటే మన అభిమానులు ఉన్నారు కదా, మన కార్యకర్తలు ఉన్నారు కదా, మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మా అమ్మాయికి అమరావతి అబ్బాయి అయితేనే పెళ్లి చేస్తాను, అమరావతిలో ఉండే అబ్బాయి అయితేనే, మా అబ్బాయికి అమరావతిలో అయితేనే ఉద్యోగం చేయమంటాను అన్న రోజున అమరావతి బాగుపడుతుంది. లేదంటే కష్టమే. ఎందుకంటే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తానంటే అమ్మాయి వద్దంటుంది, నాకు హైదరాబాద్, బెంగళూరు కూడా కావాలంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారే. కాబట్టి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికే పోమంటున్నారు. ఇంకోటి, మెట్రో సిటీలలో జాబ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. ఇవాళ ప్రాబ్లం ఉద్యోగం వచ్చిందని పోయిందంటే రేపెల్లుండి కల్లా ఇంకోటి వస్తుంది, రెడీగా. ఇప్పుడు జర్నలిస్టులకే చూడండి మీరు, మన ఏరియాలో వచ్చేటప్పటికి 10 మంది పోటీలు ఉంటారు ఒక్కొక్కటికి. హైదరాబాద్ లో ఒక్కటి కాకపోతే ఇంకోటి కంపెనీలో 10 రెడీలో. అదే 2-3 కంపెనీలు పిలిచినప్పుడు మనం ఏమన్నాం, హైదరాబాద్ వద్దని ఆగాం మనం అక్కడ, మన దగ్గర. కానీ ఆ పరిస్థితి ఆంధ్రాలో వస్తుందా సార్ భవిష్యత్తులో ఎప్పుడైనా? ఆశపడ్డాను నేను, తెగించి మీకు ప్రయత్నం చేశారు, చేసి నాశనం అయ్యమ్మా. వ్యవస్థ నాశనం చేశారు ఇక్కడ రాజకీయ నాయకులు. ఒక 10 ఏళ్ళు పడుతుంది అంటే ఇక్కడ ఈ మనకి దాన్ని ఏమంటారు, ఒక కేసీఆర్ లాంటి వాడు కావాలండి ఆంధ్రాకి. కేసీఆర్ నా తెలంగాణ పిచ్చతో ఉన్నాడు. మనకి